హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సాయంత్రం అన్నం తిన్న తర్వాత అయితే కాసేపు అటు ఇటు తిరుగుతాము, వాకింగ్ చేసినట్టు ఉండిద్దిలే అని. ఇంకా చిన్న వీడియో కూడా తీద్దాంలే అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను. నిన్న హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, పగలంతా అసలు బయటకే రాలేదు. ఇంక ఇప్పుడే చల్లటి గాలికి బయటకైతే వచ్చాను. బాగా చల్లటి గాలి వస్తుంది. ఇంకా కాసేపు అటు ఇటు తిరిగితే వాకింగ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా అని ఇంకా అటు ఇటు అయితే వాకింగ్ చేస్తున్నా. మా ఇంటి ముందు రోడ్డు చాలా పెద్దది కదా, పొడవు కూడా ఎక్కువే ఉండిద్ది. వేరే చోటకి ఎక్కడికో వెళ్ళి వాకింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. రోడ్డుకి ఈ దరి నుంచి అంటే లాస్ట్ మా ఇల్లు కదా ఇటువైపున, ఇటువైపు నుంచి మళ్ళీ లాస్ట్ రోడ్డు అటువైపుకి వెళ్ళటానికి చాలా దూరం ఉంటుంది. 4-5 రౌండ్లు వేసామంటే చాలు, ఇంకా ప్రత్యేకంగా వాకింగ్కి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎండాకాలం కదా, నైట్ అయితే బాగా చల్లటి గాలి వస్తుంది. ఇంట్లో ఉంటేనే ఉక్కపోసినట్టుగా ఉంటుంది. బయటకు వస్తే మాత్రం చల్లటి గాలి వస్తుంది. అసలు ఇక్కడే ఉందామా అనిపిస్తుంది, అంత హాయిగా ఉంటుంది. మళ్ళీ ఇంకొక గంట సేపు ఉన్నామనుకోండి, గాలి మొత్తం తగ్గిపోతుంది. అస్సలు తిరిగినట్టే ఉండదు. ఎవరో ఒకళ్ళు బయట ఉంటారు, బైకులు అవి వస్తూ ఉంటాయి, ఆటోలు అవి తిరుగుతూ ఉంటాయి. సెంటర్ కదా, ఇంకా ఎక్కువ మనం నడిచినట్టు ఒక్కలమే ఉన్నట్టు ఉండదు. బజార్ లైట్లు ఉంటాయి ఎక్కువగా, చీకటిగా ఉండదు. వెలుతురు అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడే ఒక 10 రౌండ్లు వేసామంటే 1 కిలోమీటర్ నడిచినట్టుగా ఉంటుంది. అలా ఉంటుంది. రోడ్డు కూడా బాగా విశాలంగా వెడల్పుగా ఉంటుంది. మా ఇంటి ముందైతే బైకులు కానీ ఆటోలు కానీ తిరగవు. ఇంటి పక్కన రోడ్డు అయితే మాత్రం ఇంకేయోటి తిరుగుతూనే ఉంటాయి, కానీ ఇంటి ముందు మాత్రం తక్కువ, ఏమి తిరగవు. మనకంత డిస్టర్బెన్స్ కూడా ఉండదు. నైట్ అన్నం తిన్న వెంటనే పడుకోకుండా 2 రౌండ్లు ఇలా వేసామంటే మన హెల్త్కు చాలా మంచిది. వెయిట్ తగ్గినా తగ్గపోయినా హెల్త్కు మాత్రం చాలా మంచిది. సన్నగా ఉంటే హెల్తీగా ఉన్నట్టు, లావుగా ఉంటేనేమో హెల్తీగా లేనట్టు ఏం కాదండి. ఎవరి ఒంటి తీరుని బట్టి కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు. హెల్త్ అనేది మన లైఫ్ స్టైల్ని బట్టి ఉంటుంది. ఇంకా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎవరికైనా వస్తూనే ఉంటాయి. అవి పెద్దవి రాకుండా చూసుకోవాలి. తిన్న వెంటనే పడుకోకుండా ఇలా కొంచెం వాకింగ్ చేయటము, ఇంట్లో పని అనేది ఏదైనా చేసుకోవటమే. కొంతమందికి ఇంటి ముందు ప్లేస్లు ఉండవు. అలాంటి వాళ్ళు ఇంట్లో పనులు అనేవి కొంచెం చిన్న చిన్న పనులు చేసుకోవటం, త్వరగా అన్నం తినటం, ఈ అలవాట్లు అనేవి చాలా మంచిది. మీరందరూ కామెంట్లో చెప్తానే ఉంటారు, అక్క నైట్ ముగ్గేయొద్దు ముగ్గేయొద్దని. కానీ ఈరోజు మాత్రం తప్పట్లేదు. కొంచెం హెల్త్ బాగలేదని చెప్పాను కదా, ఉదయాన్నే నిద్ర లేవాలంటే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు ఇంకా నైటే కసు ఊడ్చి గచ్చంతా కడిగేసి ముగ్గు అయితే వేసుకుంటున్నాను. వాకింగ్ చేసిన తర్వాత ముగ్గేస్తున్నాను. ఇంక ఇంట్లోకి వెళ్ళి పడుకోవచ్చులే అని. హెల్త్ బాగాలేనప్పుడు ఉదయాన్నే నిద్ర లేవాలంటే లేవబుద్ధి కావట్లేదు. మళ్ళీ లేటుగా నిద్ర లేచామనుకోండి, అయ్యో ఇంటి ముందు ముగ్గేయలేదే ముగ్గేయలేదని ఇదొక ఫీలింగ్గా అనిపిస్తుంది. అందులో నిన్న మధ్యాహ్నం బాగా నిద్రపోయాను. జలుబు చేసి ట్యాబ్లెట్లు వేసుకున్నామంటే బాగా మత్తుగా మగతగా బాగా నిద్ర వచ్చేసిద్ది. మధ్యాహ్నం బాగా నిద్రపోయాను కదా, ఇంక ఈరోజు నైట్ అనేది నిద్ర సరిగ్గా రాదు. ఇంకా నిద్ర సరిగ్గా ఇప్పుడు రాలేదనుకోండి, మనకి తెల్లారుజాముకి నిద్ర పట్టిద్ది. తెల్లారుజాముకి నిద్ర పట్టి ఉదయాన్నే నిద్ర లేవాలంటే ఎంతో బద్ధకంగా అనిపించిద్ది. అప్పుడు నిద్ర లేచి ఇంకా ముగ్గులు వేసుకోవాలంటే ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. నా వల్ల అయితే కాదు. అందుకనే మాత్రం ఈరోజైతే మాత్రం ఇంకా నైటే ముగ్గేసుకుంటున్నాను. సింపుల్గా చిన్న ముగ్గే వేస్తున్నాను. చిన్న ఇస్త్రాకు ఒకటి వేసి దానికి ఇంకేదో చిన్న చిన్న డిజైన్స్ ఇవైతే గీసాను. ఇప్పుడు ముగ్గేసి పడుకున్నాను అనుకోండి, ఉదయం కొంచెం లేటుగా నిద్ర లేచినా ఇంకా ప్రాబ్లం ఉండదు. పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి ఇంకా వాళ్ళకి టిఫిన్స్ అని, లంచ్ బాక్స్ అని ఇంకా మనకు హడావుడి ఉండదు కదా. కొంచెం లేటుగా 6:30కి 7కి నిద్ర లేచినా సరే ఇంక ఇబ్బంది ఉండదు. ఉదయాన్నే ముగ్గులు వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళైనా సరే, కొంచెం ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు త్వరగా నిద్ర లేచి ఇలా హడావుడిగా పనులు చేసుకునే కంటే నైటే పనులు చేసుకోండి. ఏం అవ్వదండి నైట్ ముగ్గులు వేసుకున్నా కానీ. చాలామంది వేసుకుంటారు మా ఇంటి దగ్గర. పొలం వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఉదయాన్నే పనులు కావని చెప్పేసి నైటే ముగ్గులు వేసుకుంటూ ఉంటారు. పిల్లలు కూడా పడుకుంటారు. ఇంట్లో వాళ్ళందరూ పడుకున్న తర్వాతే కదా మనం ముగ్గేసుకునేది. ఇంకా తొక్కే వాళ్ళు కూడా ఎవరుంటారు? ఎవరు ఉండరు కదా. అందుకనే మన వీలుని బట్టి, మన హెల్త్‌ని బట్టి ఎక్కడికన్నా ఊర్ల ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు, అలాంటప్పుడైనా సరే ఇలా నైటు కసువుడ్చుకొని ముగ్గేసుకోండి, ఏం కాదు. మనం ఇంటి దగ్గర ఉండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేనప్పుడు ఉదయాన్నే ముగ్గేసుకున్నా, ఏదన్నా ఎక్కడికన్నా ఊరి ప్రయాణాలకు వెళ్ళాల్సొచ్చినప్పుడు, ఏదన్నా ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నైటే కసువుడ్చుకొని ముగ్గేసుకోండి. ఉదయం కొంచెం లేట్‌గా నిద్ర లేచినా సరే ఇబ్బంది అనిపించదు. ఇంక ఈరోజు ఉదయాన్నే అయితే ఇల్లు కసువుడ్చుకుంటున్నాను. ఏ పనైతే మొదలుపెట్టలేదు. నిద్ర లేచాను, చీపిరి పట్టుకున్నాను. చీపిరి పట్టుకొని ఇల్లు మొత్తం కసువులు ఊడ్చుకుంటా వచ్చాను. వంటగది నుంచి మొదలుపెట్టాను.
ఇంకా నవీన్ కూడా ఇంకా నిద్ర లేవలేదు. పిల్లలు నిద్రపోతానే ఉన్నారు. అయినా సరే ఇంకా కసువులు ఊడవటం, బండ్లు తుడవటం ఈ పైనైతే ఉదయాన్నే పెట్టుకోవాలని మాత్రం డిసైడ్ అయిపోయా. ఎందుకంటే నేను సరిగ్గా ఇల్లు ఊడ్చుకోలేదు, తుడుచుకోలేదు. ఏదో పైపైన కసువైతే ఊడ్చాను. ఇంకా పాచి కసువు అనేది ఉంచకూడదని చెప్పేసి పైపైన అయితే ఊడ్చాను తప్పనిచ్చి నీట్‌గా అయితే ఊడ్చుకోలేదు. ఎందుకంటే నిన్న హెల్త్ బాగాలేదు. బాగా వేడి చేసి నీరసంగా నడుములు నొప్పులుగా అనిపించింది. అసలు పని చేయాలనిపించలేదు. అందుకనే ఈరోజైతే ఇంకా ఉదయాన్నే క్లీనింగ్ పని అయితే పెట్టుకున్నాను. ఇల్లు అనేది నీట్‌గా లేకపోతే అస్సలు పని చేయబుద్ధి కాదు. అందులో ఈ హెల్త్ బాగలేక ఇల్లు అనేది చీదరగా ఉంటే ఇంకా మనకి హెల్త్ అనేది ఇంకా ఎక్కువ పాడైపోయిద్ది అన్నట్టుగా అనిపించిద్ది. ఇల్లు మొత్తం ఊడ్చేసి ఇంకా గొంతులైతే కసులు ఊడ్చుకుంటా వస్తున్నాను. ఇంకా ఈ గొంతు ఊడ్చానంటే ఇంక ఇల్లు మొత్తం కసు ఊడటం అయిపోయిద్ది. లాస్ట్ ఈ గొంతే ఊడుస్తాను. ఇంకా ఆకులు అవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. దుమ్ము ఎక్కువగా ఉంది. ఇంకా కసువు ఊడ్చి మొత్తం కుప్ప చేసేసి ఇంకా కసువైతే ఎత్తేస్తాను. ఏ గదిలో కసువు ఆ గదిలోనే కుప్పలాగా చేస్తాను. ఇంకా లాస్ట్ కసువు ఊడటం అయిపోయిన తర్వాత కసువు చాటు తీసుకొని కొంచెం చీపురు ఒకటి తీసుకొని ఇంకా కసువు మొత్తం ఎత్తేసుకుంటా వస్తాను. ఇల్లు మొత్తం ఊడటం అయితే అయిపోయింది. ఇంకా బండ్లయితే తుడుచుకుంటా వస్తున్నా. ఇంక బండ్లు తుడవటం కూడా వంటగది నుంచి అయితే మొదలుపెట్టాను. ఇంక మొత్తం ఇల్లంతా తుడిచిన తర్వాత ఇంకే పనైనా చేయటం ఈరోజైతే మాత్రం ఇంక ఇలా డిసైడ్ అయిపోయాను. ఏ పని అనేది పెండింగ్‌లో ఉంటదో ఫస్టు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆ పనైతే చేసుకుంటాను. ఉదయాన్నే చేస్తేనే ఆ పనులయిపోతాయి. మళ్ళీ అంతే వదిలేసామనుకోండి ఇంక అలాగనే పడకన పడిపోతాయి. అందుకనే ఉదయాన్నే అయితే చేస్తాను. నిన్న ఇల్లు ఊడ్చి తుడవలేదు కాబట్టి ఈరోజు ఉదయాన్నే ఈ పనులైతే పెట్టుకున్నా. కొంచెం నీళ్ళలో సర్పేసి సరుపు నీళ్ళతో తుడుస్తున్నాను. ఎందుకంటే బంకలు, జిడ్డనేది లేకుండా ఉండిద్దిలే అని. వంటగదిలో మంచినీళ్ళ క్యాన్లుంటాయి కదా! క్యాన్లు కూడా పక్కకు పెట్టేసి ఇంకా క్యాన్ల కిందగా కూడా నీట్‌గా అయితే తుడుస్తున్నాను. ఈ సంవత్సరానికి ఇంకా బాన అయితే మొదలుపెట్టలేదు. క్యాన్‌లోనే మంచినీళ్ళు తాగుతున్నాము. ఇంకా బాన ఓపెన్ చేయలేదు. పాత బాన అయితే ఉంది. కానీ ఇంకా దాన్నయితే ఓపెన్ చేయలేదు. ప్రస్తుతానికి క్యాన్‌లోనే తాగుతున్నాం. చల్లగానే ఉంటున్నాయి. మరీ అంత కూలింగ్ వాటర్ కూడా తాగం మేము. నార్మల్‌గా కూలింగ్ ఉంటే చాలు. ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకోము. నార్మల్ వాటరే తాగుతాము. ఇంక మరీ ఎండలు ఎక్కువగా ఉండి మంచినీళ్ళు కాలుతాయి చూడండి. ఇంకా అప్పుడైతే బాన వాడటం గానీ, క్యాన్‌కి తడిగుడ్డ చుట్టడం గానీ ఇంకా అలా అయితే చేస్తాను. ఎండాకాలం అని చెప్పేసి కొంతమంది ఫ్రిడ్జ్‌లో వాటర్ తాగుతారు. బాగా కూలింగ్ వాటర్ తాగుతారు. కొంతమంది అయితే డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అలా తాగుతారు. ఆ వాటర్ తాగకూడదు. తాగినప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత మనకి ఎఫెక్ట్ అనేది చూపిచ్చిద్ది. అందుకని మరీ అంత కూలింగ్ వాటర్ తాగకూడదు. చల్లటి నీళ్ళు తాగాలనుకుంటే బాన్‌లో వాటర్ తాగండి. లేదనుకోండి ఇంకా క్యాన్‌కి తడి క్లాత్ ఒకటి చుట్టుకున్నామనుకోండి, ఒక గంట, 2 గంటల తర్వాత నీళ్ళు బాగా చల్లగా అవుతాయి. అలాంటి నీళ్ళైనా తాగొచ్చు కానీ ఫ్రిడ్జ్‌లో వాటర్ మాత్రం అస్సలు తాగకూడదు. తర్వాత బాగా వేడి చేసిద్ది. వంటగది అయితే తుడవటం అయిపోయింది. తర్వాత ఇంక ఈ గది అయితే తుడుస్తున్నాను. మంచం కింద అది ముందే తుడిచాను. ఎందుకంటే వీడియోలో మొత్తం కవరింగ్ చేయదు కదా! అందుకని వీడియోలో కనపడని వరకు ఫస్టే తుడుచుకుంటాను. మళ్ళీ అడుగుతారు, "మీరు అటు తుడవలేదు, ఇటు తుడవలేదు. బండ్లు తుడిచేటప్పుడు బకెట్ పెట్టుకోలేదు." ఇంకా అలా అడుగుతారు. అన్నీ వీడియోలో చూపించాలంటే చూపించలేం కదండీ! ఒక్కళ్ళే వీడియోలు తీసుకోవాలి కదా! వేరే వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, నేను ఎటెళ్తే అటు వీడియో తీసేవాళ్ళు ఉంటే ఇబ్బంది ఉండదు. నేను ఒక్కదాన్నే వీడియో సెట్ చేసుకొని తీసుకోవాలి కాబట్టి ఇంక ఇలా అయితే చూపిస్తున్నాను. ఈ గది మాత్రం రోజుకి 2, 3 సార్లు తుడుస్తూనే ఉంటాను. ఎందుకంటే కూలర్ ఉంది కదా! మధ్యాహ్నం కూలర్‌లో నీళ్లు పోసేటప్పుడు ఇదంతా మడిగేయిద్ది. పిల్లలు పోసేటప్పుడైతే ఇంక మనం చెప్పనవసరం లేదు. మొత్తం సగం నీళ్ళు కిందే పారబోస్తారు. ఇంక గది మొత్తం తుడుస్తాను. మళ్ళీ సాయంత్రం కూలర్‌లో నీళ్ళు పోస్తారు కదా! అప్పుడు మళ్ళీ ఒకసారి తుడవాల్సి వచ్చిద్ది. రోజు ఇలా బండ్లు తుడిచేటప్పుడు తుడవాల్సి వచ్చిద్ది. ఇన్ని సార్లయితే తుడుస్తాను ఈ గదిని. అందుకని ఈ గది ఈ మధ్య ఇప్పుడు పెద్ద డస్ట్ ఏమి ఉండట్లేదులే, నీట్‌గా ఉంటుంది. ఎక్కువ నీళ్ళు పారబోసినా ఇబ్బందేనండి. మనం తుడిచినా కానీ తడి మరకలు మరకలుగా ఉంటది. ఇంక ఇల్లు మొత్తం తుడవటం అయిపోయిన తర్వాత అయితే టిఫిన్ చేస్తున్నాను. ఇప్పటికే 7 దాటింది టైం. 6కి పెట్టుకున్నాను. ఇల్లు ఊడవటం, తుడవటం ఈ పనులు. ఖచ్చితంగా నాకు గంట పట్టింది. చెన్నీళ్ళైనా సరే నాకైతే గంట పట్టింది. ఈరోజు టిఫిన్ అయితే చపాతీలు. సరుకులన్నీ అయిపోయినాయి. ఇంట్లో మినప్పప్పు ఏమీ లేవు. ఇంకా పిండి కూడా చాలా తక్కువగానే ఉంది. కొంచెం పిండే ఉంది. ఇంకా ఆ పిండి కలిపి చపాతీలు అయితే చేస్తున్నా. కూరేమో ములక్కాయ టమాటా కూర. ఇంకా అన్నంలోకి, చపాతీల్లోకి రెండిట్లోకి ఉపయోగపడిద్ది కదా! టమాటా ములక్కాయ లేకుండా టమాటా గుజ్జేసుకొని చపాతీల్లో తినొచ్చు. ఇంకా రైస్‌లోకేమో ములక్కాయలు వేసుకొని కూడా తినొచ్చు కదా! అందుకని ఈరోజైతే ఇంక ఈ కూర చేస్తున్నా. ఏదైనా పులుసు కూర ఉంటే చాలు మా ఇంట్లో వాళ్ళకి. చపాతీల్లోకి పులుసు కూర ఉండాలి. ఇంకా అది ఏ కూరైనా కానీ ఇబ్బంది ఉండదు.
పిల్లలైతే ముక్కలు వాళ్ళకి నచ్చలేదనుకోండి, ముక్కలు లేకుండా ఉట్టి పులుసు గుజ్జు ఉంటుంది కదా, అది పోసుకొని తింటారు. మేమైతే మాత్రం ఇంకా ముక్కలతో తింటాము. అందుకే కూర కొంచెం నీళ్ళు నీళ్ళుగానే చేస్తాను. పిల్లలు ముక్కలు తినకుండా ఉట్టి గుజ్జుతో తింటారు కాబట్టి కూర అనేది కొంచెం నీళ్ళగానే చేస్తాను. ఇంకా మసాలా అవి కూడా అయితే ఏమీ వేయలేదు. నార్మల్గా అయితే కూర చేసేసాను. ఎక్కువ మసాలా వాడవాలండి, చాలా తక్కువ మసాలా వాడటం. ఒకవైపు చపాతీ చేస్తా, ఇంకోవైపు చపాతీలు కాలుస్తూ ఉన్నాను. పెద్ద పెద్ద చపాతీలు చేస్తున్నాను. టిఫిన్ పని అయిపోయిన తర్వాత ఇంకా అంట్లు పని, బట్టల పని అయితే చెయ్యాలి. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి.